చీజ్ మ్యాక్రోనీ పాస్తా. ఈ మధ్య ఇన్స్టెంట్ ఫుడ్స్ నేను అస్సలు ట్రై చేయట్లేదు. నాకు ఎందుకో సరదాగా ట్రై చేయాలనిపించింది ఈ పాస్తా. నేనెప్పుడు పాస్తా ట్రై చేయలేదు. సరదాగా ట్రై చేయాలనిపించిందని ప్యాకెట్ తీసుకున్నాను. ఒక పాన్ తీసుకుని ఇందులో ఇచ్చిన పాస్తా ఏసేసి, దాని తర్వాత ఇందులో ఇచ్చిన మిక్స్ పౌడర్ ఏసేసి బాగా మిక్స్ చేయాలి. వాటర్ ఏసి ఎగ్జాక్ట్ 270 ml అని ఉంది. బట్ అప్రాక్సిమేట్‌గా ఒక గ్లాస్ వాటర్ ఏస్తే సరిపోతది. బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టాలి. ఎగ్జాక్ట్ 5 మినిట్స్ అలా ఉడకనిస్తే సరిపోతుంది. నేను కొంచెం ఓన్ క్రియేటివిటీతో మధ్యలో ఉడుకుతున్నప్పుడు పాలేసాను. కొన్ని పాలు, ఒక చీజ్ స్లైస్, కొన్ని చిల్లీ ఫ్లేక్స్ ఏసాను. ఒక 5 మినిట్స్ అలా బాయిల్ అయిన తర్వాత తీసేసుకోవడమే. యమ్మీ యమ్మీ పాస్తా రెడీ అయిపోద్ది. చూడ్డానికి యమ్మీగా ఉంది. తింటే ఎలా ఉంటుందో నాకైతే డౌటే. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇన్‌స్టంట్ ఫుడ్స్‌ని ఎంకరేజ్ చేయలేము. బట్ వన్స్ ఇన్ ఎ వైల్ ట్రై చేయొచ్చు అనిపించింది. దీని టేస్ట్ అయితే నాకు నచ్చింది. బావుంది. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ట్రై చేయలేదు దీని టేస్ట్. సో, వాళ్ళకి చూపించి వాళ్ళ రియాక్షన్స్ క్యాప్చర్ చేశాను. అది నెక్స్ట్ షాట్‌లో పెడతాను. బాయ్.